అఖిలపక్షం వర్ధిల్లాలి అఖిలపక్షం సింగరేణి కోసం వాడికి నిర్ణయాల ప్రకారంగా అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ పోయేటువంటి నిర్వాసితులు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో ఒక 22 డిమాండ్ల మీద సింగరేణి యజమాన్యం కూడా ఇచ్చినాం. ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు విజయలక్ష్మి నగర్ భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలని, అట్లాగే సొంత క్వార్టర్స్లో అలాగే సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఆ యొక్క క్వార్టర్స్ వాళ్ళ సొంతం చేయాలా, సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు కూడా సింగరేణి యాజమాన్యమే చేపట్టాలా. మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే కల్పించాలో అక్కడే మనకు కొన్ని గ్రౌండ్లు ఏర్పాటు చేయాల్సింది ఉంది, కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలా, అట్లాగే అక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్ని డిమాండ్లలో మనం పెట్టాం. ఇవన్నీ పరిష్కారం అయ్యే వరకు ఓసీ పనులు ప్రారంభించకూడదు. ఆ ఓసీ పనులను మనం ఎక్కడికక్కడ ప్రారంభం చేయకుండానే మన సమస్యలు పూర్తయిన తర్వాతనే అవన్నీ పూర్తి చేయాలా. అప్పటి వరకు సింగరేణి సెక్యూరిటీ గార్డులు కూడా మన ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేసి రేకు మార్చుకున్నా, గోడ కట్టుకుంటున్నా, ఏమైనా కంచె చదివినా వచ్చి అడ్డుకుంటుండ్రు. వాళ్ళు అట్లాంటి అడ్డగింపులు చేయొద్దని కూడా ఇప్పుడు జీఎం గారికి చెప్పాం. కాబట్టి సొంత ఇళ్లల్లో రిపేర్లు ఇవన్నీ కూడా యథేచ్ఛగా మనకు మనం చేసుకోవాలా. వచ్చేటువంటి సింగరేణి వాళ్ళని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరు ఎదుర్కోవాలా. అట్లాగే మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఓసీ తీయడానికి వీల్లేదు, అక్కడ పనులు కూడా ప్రారంభం చేయడానికి వీల్లేదనేటువంటిది ఇక్కడ అఖిలపక్షంగా మనం నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం మేరకు మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని అఖిలపక్షం ఇచ్చేటువంటి పిలుపుల్లో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీగా మేము కూడా ముందుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంఆర్ఓ గారిని పిలుస్తానని పిలిపించి మాట్లాడి ఆ రోజు ఒక్కొక్కళ్ళు సమస్యలు తెలియజేసి మనకి ఏ కావాలో వాటి సాధించేదాకా మనం పోరాటం చేయాలి. గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా అఖిలపక్షం నుంచి వెళ్ళి వారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారు త్వరగా వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీగా వచ్చినప్పుడు మనం గందరగోళం చేయకుండా మన అఖిలపక్ష నాయకులు మేమందరం కూడా మీరు ఏ సమస్యలు చెబుతారో అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి అందులో పరిష్కారం అయ్యే విధంగా మేము చేస్తామని గవర్నమెంట్ తరపు నుంచి మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నుంచి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై ఏమైనా అన్నలారా అక్కలారా, ఇవాళ ఈ సింగరేణి హెడ్ ఆఫీస్కి వచ్చినామంటే గూడు లేక నీడ లేక అనేకమైన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ 21 ఫీట్ ఏరియా ఇవాళ మనం ఉండటానికి ఇల్లు అడిగితే లేదు అనేది, మీకు లేదు అనేది చెప్తారు. వాస్తవమే. అయ్యాలను ఓసీ తీయడానికి ఫారెస్ట్ వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా అడిగి నరికేస్తానని సమాధానం చెప్పాలి. అంటే అంత ప్యాకేజీ డబ్బులు సింగరేణి లాభాల నుంచి తీసి నువ్వు ఓసీ తీయడానికి ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చావే, ఇవాళ కనీసానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నీ సింగరేణిలో డబ్బులు లేకనా? అంటే అమాయకమైన ప్రజలు వాళ్ళు ఎట్లంటే అట్లా వెళ్ళిపోతారు. మనం ఏం లేకుండా చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు అనే పద్ధతి ఉంటే బిడ్డ, ఇక్కడ మేము ఉప్పు కారం తిని బతుకుతున్నాం ఈ 21 ఏరియాలో. ఇవాళ ఇలాంటి అన్ని ఈ ఆటుపోట్లన్నీ ఎన్నో సంవత్సరాలు చూసిన వాళ్ళం. ఇవాళ మీరు చెప్పినంత మాత్రాన ఇళ్లను వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. ఇవాళ మీ సింగరేణిలో జరుగుతున్న అవినీతిలో మా ప్యాకేజ్ ఇచ్చేంత కాదు, మీ సింగరేణిలో జరిగే లాభాలలో మా ప్యాకేజ్కి వచ్చేంత కాదు. వాస్తవం కాదని జీఎం గారు ఒకసారి పరిశీలన చేసుకో. నీ సింగరేణిలో పాతిను అమ్మినంత కాదు మా ప్యాకేజీ, నీ సింగరేణిలో బొగ్గు తగలబట్టేంత కాదు మా ప్యాకేజీ. అది అర్థం చేసుకోకుండా ప్యాకేజీ లేదు, ఏం లేదు, ఈయన అయ్య భూమి ఏమన్నా, ఈయన తాత భూమి ఏమన్నా ఇయ్యని పోవటానికి ఇవాళ పోవటానికి లేవు. మన అందరం తిరుగుబాటు చేయాల్సిందే, సావో రేవో తేల్చుకోవాల్సిందే. ఇది సాధించుకునేంత వరకు మనందరం ఐక్యంగా ఉండి పోరాటాల ద్వారా
మనం అన్ని ప్యాకేజ్ సంపాదించుకుని సాధించుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి తెలుసుకుందామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ సిపిఐఎంఎల్ కూడా మాకు ఎప్పటికీ మీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.